నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. డెత్ ఏఐ యాప్. మనిషి జీవితంలో పుట్టుక చావు సహజం. పుట్టుక తేదీ తెలుస్తుంది, కానీ మరణం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అదొక రహస్యం. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనిషి మరణించే తేదీని ముందే చెప్పే ఒక యాప్ అందుబాటులోకి వచ్చిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే డెత్ క్లాక్ యాప్. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఉన్న సాంకేతికత ఏమిటి? దీనివల్ల లాభమా నష్టమా? మనిషి జీవితంలో ఎవరికీ తెలియని ఏకైక విషయం మరణం. అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు సాంకేతికత పుణ్యమాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ సాయంతో మనిషి మరణించే తేదీని అంచనా వేసే ఒక వినూత్న యాప్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు డెత్ క్లాక్ యాప్. ఈ యాప్ ఒక వ్యక్తిగత జీవనశైలికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. అంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు అనే ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, మీ శారీరక శ్రమ ఎంత ఉంది అనే వ్యాయామ అలవాట్లు, దైనందిన జీవితంలో మీరు ఎదుర్కొనే ఒత్తిడి స్థాయి ఎంత, దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు అనే వివరాలు, అలాగే మీరు ఎంతసేపు నిద్రపోతున్నారు, మీ నిద్ర నాణ్యత ఎలా ఉంది, ఇటువంటి సమాచారాన్ని ఇది తీసుకుంటుంది. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ యాప్ ఒక సంక్లిష్టమైన ఆల్గరిథం ద్వారా విశ్లేషిస్తుంది. ఈ ఆల్గరిథం కేవలం ఊహాగానాలపై ఆధారపడి లేదు. దీన్ని రూపొందించడానికి పరిశోధకులు చాలా పెద్ద ఎత్తున డేటాను ఉపయోగించారు. ముఖ్యంగా 53 మంది జీవనశైలిని లోతుగా పరిశీలించారు. అంతేకాకుండా ఎక్కువ కాలం జీవించిన 1200 మంది వ్యక్తుల ఆహారపు అలవాట్లను కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ భారీ డేటా ఆధారంగా మానవ జీవనశైలికి దీర్ఘాయుష్కు మధ్య ఉన్న సంబంధాన్ని ఏఐ మోడల్ అర్థం చేసుకుంటుంది. ఈ డేటా విశ్లేషణ ఆధారంగానే యాప్ ఒక వ్యక్తి మరణించే అంచనా తేదీని తెలియజేస్తుంది. ఈ డెత్ క్లాక్ యాప్ గురించి మనం విన్నప్పుడు ఒకవైపు ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా, మరోవైపు ఇలాంటి అంచనా మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చ కూడా జోరందుకుంది. ఏది ఏమైనా సాంకేతికత ఎంత దూరం వెళ్ళిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ యాప్ మన జీవనశైలిని మెరుగుపరుచుకోవడానికి ఒక హెచ్చరికగా ఉపయోగపడవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి ఒక ప్రోత్సాహకము కావచ్చు. కానీ మరోవైపు ఒక వ్యక్తి మరణించే తేదీని ముందుగానే తెలుసుకోవడం వల్ల వారిపై, వారి కుటుంబ సభ్యులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పడే అవకాశం ఉంది. ప్రతి క్షణం ఆ తేదీని గుర్తు చేసుకోవడం వల్ల జీవితం పట్ల ఆనందం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంతవరకు వాటిని నమ్మాలి అనేది మన వ్యక్తిగత విచక్షణకే వదిలేయాలి. మనిషి జీవితాన్ని అంచనా వేసే ఈ యాప్ గురించి మీ అభిప్రాయం ఏంటో, ఇలాంటి యాప్ను మీరు ఉపయోగిస్తారా లేదా అనేది కమెంట్ల రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.